నమస్తే అందరికీ. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం కుంకుమ తయారీ విధానం ఏంటో ఇంట్లో తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఈరోజు మా సమయానికి మా ఆడపడుచు గారు కూడా వచ్చారు, వదిన గారు ఊరి నుంచి. దానికి కావాల్సిన పదార్థాలు పసుపు, వంట సోడా, జవాది పౌడర్, పచ్చకర్పూరం, అలాగే ఒక 2 నిమ్మకాయలు. ముందుగా పసుపుని ప్లేట్లో వేసుకొని దానిలో కొంచెం వంట సోడా కలపాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి నిమ్మకాయ రసాన్ని దాంట్లో కొంచెం పిండాలి. దీనిలో కొంచెం జవాది పౌడర్, నిమ్మరసం అనేది మనం ఎంత క్వాంటిటీ కుంకుమ కావాలనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి సరిపోలేదు అంటే ఇంకొకటి కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం. మరి కొంచెం వంట సోడా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి. అలాగే జవాజీ పౌడర్ ఉంటుంది కదా, జవాది పౌడర్, అది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని బయట వర్షం అలా ఉంది కాబట్టి హైదరాబాద్లో మేము ప్రజెంట్ అయితే మిక్సీ జార్లో వేసేసి కొంచెం మిక్సీ చేస్తున్నాం అన్నమాట. లేకపోతే బయట ఒక 1 అవర్ ఎండలో ఎండబెట్టుకుంటే కొంచెం వెంటనే కలర్ చేంజ్ అవుతుంది. బట్ మాకు వర్షంగా ఉంది కాబట్టి ఈరోజు మిక్సీ జార్లో వేసాం. మరి కొంచెం జవాజీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటే కలర్ బాగుంటుంది. మనం పెట్టుకున్నప్పుడు కూడా అతుక్కొని ఉంటుంది అన్నమాట. పౌడర్గా ఉండకుండా కొంచెం డ్రైగా ఉండకుండా ఉంటుంది. చక్కగా కలుపుతూ ఉంటే కొంతసేపటికి కలర్ చేంజ్ అవ్వడం చూస్తాం మనం. ఆ తర్వాత మిశ్రమాన్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకొని కుంకుమ పూజలో వాడుకోవచ్చు. దీన్నే కుంకుమ రాళ్ళతో కూడా తయారు చేయొచ్చు.
కాకపోతే సమయానికి కుంకుమరాళ్ళు లేవు, అందుకని చెప్పేసి మేము ఈ పద్ధతిని ఫాలో అయ్యాం అన్నమాట. కుంకుమ రెడీ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నాం.